ఇయర్ మా అక్క చెల్లెలందరూ కూడా రైతుల పట్టణంలో మన పాత చర్చైన దీంట్లో ప్రతి సంవత్సరం కూడా దాదాపు 27 ఇయర్స్ కి నేను మీతో ఉన్నాను. కాకపోతే లాస్ట్ 5 ఇయర్స్ ఎంట్రీగా ఉంది. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చాలా బాధపడుతూ ఎక్కడ మనం దీని గురించి ఆలోచించేవాడిని. ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలతో క్రీస్తు యేసుక్రీస్తు ఆశీర్వాదాలతో వారి మళ్ళా మీ అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించి రాష్ట్ర మంత్రిగా మళ్ళా నల్గొండ పట్టణంలో క్రైస్తవులకు, ముస్లింలకు, దళితులకు అందరికీ సేవ చేసే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా మీ అందరినీ కూడా మర్చిపోకుండా గతంలో మన దేశ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంకా కూడా 10 ఇయర్స్ తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందో అందరూ బాగుండాలి, 4 కోట్ల మంది పేద ప్రజలని ఆమె కోరిక నెరవేరిన రోజు ఇది. ఈ లాస్ట్ వచ్చే 5 ఇయర్స్ తప్పకుండా మీ ఆశలకు అనుగుణంగా పనిచేస్తానని మీరు కొన్ని సమస్యలు కొన్ని చెప్పిండ్రు. దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు పోతారని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ క్రైస్తవ సోదరులందరూ కూడా ఎవరు భయపడదు. నల్గొండ టౌన్ అంటేనే ఈరోజు సెక్యులర్ టౌన్గా హిందూ ముస్లిం క్రిస్టియన్ సంబంధం కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా తప్పు చేసి ఉన్నాను. నేను కూడా మీలో ఒకటిగా మరొకసారి ఈ చర్చను కూడా రెన్యువేట్ చేసే కార్యక్రమం మొదల్లో కొద్దిగా చేసినాం. మిగిలిపోయిన రెన్యువేషన్ కూడా 1 ఇయర్లో కంప్లీట్ చేస్తానని మీ అందరినీ తెలియజేసుకుంటూ మీకు సంబంధించిన గ్రేవ్యార్డ్ సమస్య ఉంటుంది. ఆ సమస్యను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం దూరమైనా సరే ఆ గ్రేవ్యార్డ్ సమస్యను కూడా పరిష్కరించి క్రైస్తవ సోదరులకు రావాల్సిన ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్స్ కానివ్వండి, డెఫినెట్గా సీఎం గారి సపోర్ట్తో నల్గొండ జిల్లాలోని తెలంగాణలోని యావత్ క్రైస్తవులకు సపోర్ట్గా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. యేసు చిన్న మార్గంలో ప్రయాణిస్తూ క్రైస్తవులు అంటే సేవకు మార్పేరు, శత్రువులు కూడా క్షమించే గుణం ఉన్నవారు. అలాంటి క్రైస్తవులను ఈరోజు నల్గొండ పట్టణంలో మనం మరియమ్మ జాతర కూడా ఎంత మంచిగా కట్టించాలని అందరూ తెలుసు. ఎక్కడ కూడా లేకుండా ఆ కుటుంబమైన మరియమ్మ కొండను కూడా గతంలో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు 12 ఇయర్స్ నిర్మించడం జరిగింది. దాన్ని కూడా కొన్ని కార్యక్రమాలు బీటీ రోడ్ కానీ అన్నీ చేయవచ్చున్నది. తప్పకుండా వచ్చే 5 ఇయర్స్ అన్ని పూర్తి చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు, కృష్ణపర్ గారు, విజయ్ గారు అండ్ కరోనాలో చనిపోయిన మన యాక్టివ్ రాజు రాజు ఆత్మశాంతి కలగాలని ఏసు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.